హాయ్ అండి. వెల్కమ్ టు వెంకీ వ్లాగ్స్. నా పేరు వెంకటలక్ష్మి. నేను ఈరోజు క్యాబేజీ బఠానీ కూర వండాను. క్యాబేజీ బఠానీ కూర ఎలా వండానో వీడియో పెడుతున్నాను. వీడియో మొత్తం చూడండి. మీరు కూడా ఫంక్షన్లో, పెళ్ళిళ్ళలో ఇలాగా ట్రై చేసుకోండి. 30-40 మందికి సరిపడా ఎలా వండాలి అనేది కొలతలతో సహా ముందుగా క్యాబేజీ ఉడకపెట్టి వార్చేసానండి. క్యాబేజీ వార్చేసాను. దీంట్లోకి అయితే ఇగో పోపులన్నీ తీసి ఉంచుకున్నాను. అగో మిరపకాయలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు. మనకి ఇప్పుడు క్యాబేజీ బఠానీలు కూర అనమాట అండి. ఇగో స్టవ్ వెలిగించి స్టవ్ మీద మూకుడు పెట్టాను. కూరకు సరిపడా ఆయిల్ వేస్తున్నానండి. బఠానీలు కూడా ఉడకబెట్టేసుకున్నాను. స్టవ్ మీద మూకుడు పెట్టి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాగుతుందండి. ఇప్పుడు ఆయిల్ కాగాక ముందుగా శనగపప్పు వేసుకుని శనగపప్పు వేస్తున్నాను. మినపప్పు వేస్తున్నాను. తర్వాత మొత్తం పోపులన్నీ కూడా వేసేస్తున్నాను. మెల్లిగా పోపు వేగుతుంది. ఇప్పుడు దీనికి అల్లం, పచ్చిమిరపకాయలు కూడా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం కొబ్బరి కూడా వేసుకుంటే, ఓ చెక్క కొబ్బరి చెక్క కూడా వేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది. పోపు వేగిందండి. ఇప్పుడు మనం కొబ్బరికూర వేసుకుందాం. కొబ్బరికూర వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం కరివేపాకు వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు, బఠానీలు ఉడకబెట్టి ఉంచాను కదండి, అవి వేసేస్తున్నాను. ఇంకొంచెం క్యాబేజీ కూడా వేసేస్తున్నాను. జాగ్రత్తగా ఇది కలిపాక అప్పుడు ఉన్నది కూడా వేస్తాను. మొత్తం క్యాబేజీ అయితే ఇక ఇలా వేస్తాను అనమాట అండి. ఇలా వేసి ఇలా కలుపుకుని కొంచెం కొత్తిమీర కూడా వేస్తాను. ఇది ఫంక్షన్లోకి, పెళ్ళిళ్ళలోకి, భోజనాల్లోకి సింపుల్గా ఇలా చేసుకుంటే, మా సత్సంగంలో అయితే ఈరోజు భోజనాలు అనమాట. 60-70 మందికి అనమాట అండి కూర. 3 కేజీలు క్యాబేజీ, ఒక 1/2 కేజీ బఠానీలు, కొబ్బరికాయ వేసాము. అదే ముక్కల పులుసు, దప్పడం అంటారు కదా, దప్పడం కూడా వండాను. వీడియో మళ్ళీ చేసినప్పుడు పెడతాను. క్యాబేజీ బఠానీ కూర లాస్ట్కి ఇలా వచ్చిందండి. స్టవ్ కట్టేసాను. కొత్తిమీర జల్లాను పైన. ఇంకంతే, భోజనం చేసేటప్పుడు వడ్డించుకోవడమే ఇంకంతే. ఓకేనా? నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఉంటాను.